cuties, welcome back to my channel Kawaii Chapter. This is day 2 in Osaka. ఎర్లీ మార్నింగే లేవాలంటే చాలా లేజీ అనిపిస్తుంది నాకు. బట్ ఈరోజు వెదర్ అయితే చాలా బాగుంది ఒసాకాలో. లుక్ ఎట్ దిస్ వ్యూ. సో ఇప్పుడైతే ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిపోదాం. వితౌట్ ఎనీ ఫర్దర్ అడు లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. Here comes my favorite thing, breakfast buffet. So మీరు కానీ మా హోటల్ స్వీట్ రూమ్ టూర్ చూడలేదంటే ముందు వీడియో వెళ్ళి చూసేయండి. అండ్ ఇది నా ఫేవరెట్ కార్నర్ అనమాట, మఫిన్ కార్నర్. క్రోసాన్స్ మఫిన్స్ చాలా ఉన్నాయి అండ్ స్క్రాంబుల్డ్ ఎగ్స్ ఎనీ టైమ్ ఆఫ్ ద డే యూ కెన్ గివ్ మీ, అంత ఇష్టం నాకు. అండ్ నేనైతే డిఫరెంట్ ఆప్షన్స్ నేను ట్రై చేశాను, బట్ నాకు అంత నచ్చలేదు, అంటే స్పైస్ అంత లేదు. అండ్ ఈ జ్యూస్ కార్నర్ అయితే నా ఫేవరెట్. అండ్ వాటర్ కూడా విత్ ఐస్ క్యూబ్స్ వస్తాయి అనమాట. వీళ్ళు ఎంత చలిగా ఉన్నా కూడా ఐస్ క్యూబ్స్ వేసుకొని వాటర్ తాగుతారు, అదేంటో. అండ్ దిస్ ఇస్ చికెన్, ఫిష్. అండ్ ఇదైతే నేను కర్రీ ట్రై చేశాను కానీ అస్సలు బాగాలేదు. సో సేఫ్ ఆప్షన్ ఏంటంటే కొంచెం సూప్ అండ్ బ్రెడ్ అండ్ లిటిల్ రైస్ అండ్ ఆల్సో ఫ్రూట్స్. ఎన్ని ఆప్షన్స్ ఉంటే ఏంటి, బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆకలేస్తుంది, అదేంటో. సో ఇప్పుడైతే మేము రెడీ అయిపోయి హోటల్ నుంచి కిందకి వచ్చేసాము. ఎన్ని డ్రెస్సెస్ చేంజ్ చేశాను అంటే నేను అన్ని డ్రెస్సెస్ చేంజ్ చేశాను, నాకు ఏ సెట్ అవ్వట్లేదు. అండ్ మోర్ ఓవర్ ఇక్కడ కోల్డ్ ఎక్కువ ఉందని జాకెట్స్ తెచ్చుకున్నా, అందరూ వేసుకుంటున్నారు కానీ నాకైతే చాలా వేడిగా ఉంది. సో టుడే ఐ డిచ్ మై జాకెట్. తర్వాత చలి పుట్టిందంటే ఇంకా అంతే, ఆప్షన్ లేదు, చలికి వణుకుతూ రావాలంటే. లేకపోతే హీట్ ప్యాడ్స్ ఏదో ఒకటి కొనుక్కొని పెట్టుకోవాలి. సో యా, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నామో నాకు కూడా తెలీదు, అఖిల్ ప్లాన్ చేశాడు అనమాట. సో come along with me. Travel Service Center in Osaka. So మేమైతే అమేజింగ్ పాస్, దాని పేరు క్లూక్లో తీసుకున్నాం అనమాట. సో 1 డే ఒసాకాలో కొన్ని అట్రాక్షన్స్ మొత్తం ఫ్రీ ఉంటాయి. అది క్లూక్లో అరౌండ్ ఐ థింక్ ఇట్ వాజ్ అరౌండ్ 3,500 పడింది. సో ఇప్పుడైతే మేము ఆ పాస్ తీసుకున్నాము. మనకి బార్ కోడ్ వస్తుంది, అది జస్ట్ ట్యాప్ చేస్తే సరిపోతుంది అనమాట. దాంట్లో ఏమేమి అట్రాక్షన్స్ ఉన్నాయి, ఏమేమి కవర్ చేసాం మేము అన్నది ఈరోజు వీడియోలో వెళ్ళొచ్చున్నాం. సో ఇక్కడ నేను మీకు ఒసాకా అమేజింగ్ పాస్ గురించి చెప్తాను. ఇక్కడ యూ కెన్ బై ఎయిదర్ 1 డే ఆర్ 2 డే పాస్. మేమైతే 1 డే పాస్ తీసుకున్నాము. ఇందులో అన్లిమిటెడ్ రైడ్స్ ఉంటాయి ఒసాకా మెట్రో అండ్ సెలెక్టెడ్ ప్రైవేట్ రైల్వేస్ మీద. అండ్ 40+ టూరిస్ట్ అట్రాక్షన్స్ మనం కవర్ చేయొచ్చు. డిస్కౌంట్స్ ఉంటాయి రెస్టారెంట్స్ అండ్ అదర్ యాక్టివిటీస్ మీద. ఇక్కడ మనం బార్ కోడ్ స్కాన్ చేయాలి. సో మనం ఒకే రోజులో ఎన్ని కవర్ చేయగలమో అన్ని చేయొచ్చు అనమాట. మేమైతే మాక్సిమం 3-4 అనుకున్నాము మెయిన్వి. సో మేమైతే ఇప్పుడు ఉమేదా స్కై బిల్డింగ్కి వెళ్తున్నాము. అండ్ కింద ఇక్కడ నాకు అవుట్ఫిట్స్ కనిపించాయి, ఎంత బాగున్నాయో కదా. అండ్ వన్ మోర్ థింగ్, ఇక్కడ యానిమల్ మూవీ స్క్రీనింగ్ అవుతుంది అనమాట. హలో. సో ఫైనలీ ఉమేదా స్కై బిల్డింగ్లోకి అయితే వచ్చేసాము. ఈ బిల్డింగ్ స్పెషాలిటీ ఏంటంటే 2 టవర్స్ని టాప్లో కనెక్ట్ చేసి ఒక ఫ్లోటింగ్ గార్డెన్ అబ్జర్వేటరీ లాగా క్రియేట్ చేశారు. హైట్ అప్రాక్సిమేట్లీ 173 మీటర్స్ ఉంటుంది. సో మనకి వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. అండ్ గ్లాస్ ఎస్కులేటర్లో మనం పైకి వెళ్తాము. దాట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ ఎక్స్పీరియన్స్. సో జనరల్గా టికెట్ ప్రైస్ వచ్చేసి అడల్ట్కి 2,000 ఉంటుంది. మనం పాస్ మాత్రమే 3,500 పెట్టి తీసుకున్నాం. సో చాలా మనీ మనం సేవ్ చేసినట్టు. వావ్! పింక్ ఈజ్ మై ఫేవరెట్ కలర్. అండ్ వాలెంటైన్స్ డే కాబట్టి ఇలా క్యూట్‌గా డెకోర్ చేశారనమాట. అండ్ దిస్ ఈస్, డూ ఐ నీడ్ టు సే ఇట్, టుమారో బై టుగెదర్. సో ఆల్ కేపాప్ గర్లీస్ విల్ నో దెమ్. అండ్ ఇక్కడ కొన్ని యానిమే ఇలా డిస్‌ప్లే చేశారనమాట. నాకైతే డెకోర్ చాలా బాగా నచ్చింది. వి టుక్ అ లాట్ ఆఫ్ పిక్చర్స్. అండ్ ఇక్కడ నుంచి ఒసాకా ఫుల్ సిటీ వ్యూ మనకు కనిపిస్తుందనమాట. సో ఇంత హైట్‌లో నుంచి చూడడం చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది నాకైతే. Soy arena, oh so bright. Baila conmigo toda la night. El ritmo suena, can you feel? Move your body, it's so real. A few moments later. Only these two. It's okay. How much?
1,500 yen For two? for one. For one. Only this design is okay. Okay. సో దిస్ ఈజ్ ద ఓపెన్ ఎయిర్ రూఫ్ టాప్ అబ్జర్వేటరీ. ఇక్కడ మనకి ఫుల్ సిటీ వ్యూ కనిపిస్తుంది అండ్ సన్సెట్ టైంలో అయితే చాలా చాలా బాగుంటుంది అనమాట. స్కై వచ్చేసి పింక్ అండ్ ఆరెంజ్ మిక్స్లో ఉంటుంది అండ్ ఇన్స్టాగ్రామ్ పిక్చర్స్కి అయితే పర్ఫెక్ట్ స్పాట్. అండ్ నైట్ టైంలో కూడా చాలా స్పార్క్లీ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది, రొమాంటిక్ పిక్చర్స్ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇంకొక హైలైట్ కూడా ఉంది విచ్ ఈస్ ద లవ్ లాక్ ఏరియా. కపుల్స్ వాళ్ళ నేమ్స్ రాసి హార్ట్ షేప్ లాక్ మీద సో ఈ ఫెన్స్కి లాక్ చేస్తారు. సింబాలిక్ మీనింగ్ ఏంటంటే మన బాండ్ ఫర్ ఎవర్ స్ట్రాంగ్ ఉండాలి అని ఒక క్యూట్ మెమరీ లాగా చేయొచ్చు. ఇఫ్ యూ ఆర్ కమింగ్ యాజ్ అ కపుల్ దెన్ దిస్ స్పాట్ ఇస్ డెఫినెట్లీ స్పెషల్. One hour later. కోపంగా ఉంది పాపం, ఇందాక మాకు చిన్న గొడవ అయిందిలే, సెట్ అయిపోతుంది. ఎంతసేపు కోపంగా ఉంటుంది ఎందని చెప్పు. యూఆర్ సబ్స్క్రైబర్స్ మీరు చెప్పండి. One eternity later. ఇట్స్ లంచ్ టైమ్. సో జనరల్గా నేను ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆ ప్లేస్ స్పెషాలిటీ ఫుడ్ ట్రై చేయాలనుకుంటాను అనమాట. కానీ అఖిల్ అయితే అలా కాదు, ఇండియన్ ఫుడ్ తినకుండా అస్సలు ఉండలేడు. కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్ ఉన్నా కూడా హీ కాంట్ ఈట్ ఇట్. సో ఇక్కడ మేము ఇండియన్ రెస్టారెంట్ సర్చ్ చేసినప్పుడు దగ్గరలో లక్కీగా మాకు ఒక ఇండియన్ రెస్టారెంట్ కనిపించింది. సో వీ థాట్ అక్కడికి వెళ్ళి లంచ్ చేద్దామని. సో దిస్ ఇస్ ద ఇండియన్ రెస్టారెంట్ అనమాట. సో రివ్యూస్ అయితే చాలా బాగా అనిపించాయి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా కారం చేయించాను బాగా స్పైస్ చేయించాను అడ్రస్ సార్. డ్రింక్స్ ఏమైనా తీసుకుంటారా? డ్రింక్ सर मेरे వెజిటేబుల్ वेजिटेरियन थाली, इसमें आपको दाल और पालक पनीर फिक्स्ड है, आपको स्पाइसी लेवल चूज करना है. I can't get saag paneer. साग पनीर ऑलरेडी है, साग पनीर और दाल है. ఓకే ठीक है ठीक चलेगा. है ना? स्पाइसी कैसे रखो? मीडियम कर मीडियम कर लो. रोटी खाओगे या नान खाओगे? लाइक चपाती. चपाती नहीं नहीं तंदूरी रोटी है. तंदूरी रोटी चलेगी. बटर लगाना नहीं लगाना? आपको ड्रिंक्स कुछ रखना है? అబ్రాడ్లో సడన్గా మన తెలుగు వాళ్ళు కనిపిస్తే చాలా బాగా అనిపిస్తుంది కదా. ఈయన కూడా ఇక్కడ వర్క్ చేస్తారంట. ఫుడ్ అయితే చాలా బాగుంది. సో ఇప్పుడైతే మేము మెట్రో స్టేషన్లో ఉన్నాము. బట్ బిఫోర్ దాట్ ఇక్కడ మాల్ స్ట్రక్చర్ చూడండి, 27 ఫ్లోర్స్ ఉన్నాయన్నమాట. సో కింద ఏమో మెట్రో స్టేషన్ ఉంటుంది. మాకైతే కరెక్ట్ ట్రైన్ పట్టుకోవడానికి ఆల్మోస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టింది. ఇప్పుడు మేము ఇక్కడ సెకండ్ ఫ్లోర్లో ఉన్నాము. సో నెక్స్ట్ వచ్చేసి ఒసాకా క్యాజిల్. అండ్ ఈ క్యాజిల్ వచ్చేసి ఇంత పెద్దగా ఉంటుంది అనమాట. సెంటర్లో క్యాజిల్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా. సో ఇది 1500s నుంచి ఉంది. సో ఇన్స్టెడ్ ఆఫ్ విజిటింగ్ క్యాజిల్ డైరెక్ట్లీ మేమైతే ఒసాకా అర్బన్ క్రూజ్ని మేము సెలెక్ట్ చేసుకున్నాము. ఇక్కడ మీకు మొత్తం మ్యాప్ కనిపిస్తుంది కదా. దిస్ క్రూజ్ రన్స్ అలాంగ్ ఒకావా రివర్ అండ్ నియర్ బై సిటీ వాటర్ వేస్ ఏవైతే ఉన్నాయో. సో ఒసాకాని సిటీ ఆఫ్ వాటర్ అని కూడా పిలుస్తారు. అండ్ ఎస్పెషలీ ఈ రైడ్లో ఏంటంటే ఒసాకా క్యాజిల్ ఏరియా అని కూడా కవర్ చేస్తుంది అనమాట. టికెట్ ప్రైస్ వచ్చేసి అరౌండ్ 2000 yen ఉంటుంది. అండ్ ఇలా స్టాంప్స్ కలెక్ట్ చేసే వాళ్ళకి కూడా అక్కడ స్టాంప్ రెడీగా ఉంటుంది. మేక్ షూర్ యూ కలెక్ట్ ఇట్. సో ఇప్పుడైతే మా క్రూజ్ అయితే వచ్చేసింది. కామ్ వాటర్లో స్లోగా అలా బోట్ మూవ్ అవుతూ ఉంటే చాలా పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ కదా. సో ఎలాగో మేము ఫుల్ వాక్ చేసి వచ్చాము. సో క్రూజ్ అయితే కొంచెం పర్ఫెక్ట్గా రిలాక్సేషన్గా కూడా అనిపిస్తుంది అని చెప్పేసి వీ ఆప్టెడ్ ఫర్ ద క్రూజ్. ఈ రైడ్ కూడా మనకి పాస్లోనే ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. మనమైతే ఎలాంటి ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వచ్చి తీసుకుంటే 2000 yen మనం పే చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ వాంట్ టు సీ ఒసాకా సిటీ ఫ్రమ్ టోటల్ డిఫరెంట్ యాంగిల్, దిస్ రివర్ క్రూజ్ ఇస్ అ మస్ట్ ట్రై. టోటల్ రైడ్ టైమ్ is 30 to 40 minutes depending on the route.
Which one you want? Thank you. జపాన్లో ఇప్పుడు సకురా సీజన్ అండ్ ఈ ట్రీస్ అన్ని ఇప్పుడు ఫుల్గా బ్లూమ్ అవ్వలేదు. మైట్ బీ ఎండ్ ఆఫ్ మార్చ్లో ఫుల్ బ్లూమింగ్ అవుతాయి. అప్పుడు ఈ రివర్ మొత్తం పింక్ ట్రీస్తో కవర్ అయిపోతుంది అనమాట. అప్పుడు స్పెషల్గా సకురా క్రూజ్ అని చెప్పేసి వాళ్ళు రన్ చేస్తారు మార్చ్ అండ్ ఏప్రిల్ టుగెదర్. అండ్ ఇక్కడ మీకు బస్ కనిపిస్తుంది కదా, ఇదేంటంటే బస్ విచ్ టర్న్స్ ఇంటూ బోట్ అనమాట. సో రోడ్ మీద బస్ లాగా ట్రావెల్ చేస్తూ రివర్లోకి ఎంటర్ అవుతుంది అండ్ అప్పుడు అది బోట్గా చేంజ్ అవుతుంది. సో ఇప్పుడైతే మేము ఒసాకా క్యాజిల్ దగ్గర పాస్ అవుతున్నాము. వ్యూ అయితే చాలా చాలా బాగుంది. సో గాయస్ ఇప్పుడైతే మేము క్రూజ్ నుంచి దిగామన్నమాట. సో నాకైతే ఇంత స్పెషల్గా అయితే ఏం అనిపించలేదు, బట్ బాగుంది రైడ్. మొత్తం ఒసాకా అంతా దింపిండి వాడు నిన్న ఒకటి 1 అవర్లో కంప్లీట్ ఒసాకా మొత్తం తీసుకొచ్చాను. ఓకే అని నాకు ఎందుకో అంత అనిపించలేదు. సో నెక్స్ట్ వచ్చేసి నేను ఈ ప్లేస్ సేవ్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఒక యూట్యూబర్, అది కూడా ఆమె కొరియన్ యూట్యూబర్. సో షీ సజెస్టెడ్ వన్ perfume, personalized perfume. Personalized perfume. It's called, what is the name of it? Movers and Makers or something. So అక్కడికి వెళ్తున్నాము. నాకు పర్ఫ్యూమ్స్ అంటే చాలా ఇష్టం అనమాట. సో అఖిల్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. వి థాట్ లెట్స్ గెట్ అవర్ పర్సనలైజ్డ్ పర్ఫ్యూమ్స్ అని. ఇప్పుడైతే టైం అరౌండ్ 4 అవుతుంది. అంత చలి కూడా ఏం పెట్టట్లేదు. ఐఎమ్ సో హ్యాపీ, ఎందుకంటే నేను మార్నింగ్ ఫుల్ టెన్షన్ పడ్డాను కదా, కోల్డ్, ఐ మీన్ చాలా చలిగా ఉంటే నేను వేసుకున్న డ్రెస్కి ఎలా ఉంటుందో ఏంటో అని. బట్ స్టాకింగ్స్ వేసుకున్నా కాబట్టి సేవ్ అయ్యాను అనమాట. ఇంకా మూవింగ్ ఆన్. ఇంకొంచెం చలి పడితే నైట్. నా దగ్గర అయితే జాకెట్ లేదు. Yay! Finally, we are at Mover and Shaker Perfume Studio. Here you can design your own fragrance. Basically, you can choose from different notes anamata. Middle notes and top notes untayi based on your personality. So first ఏంటంటే they'll make you smell different scent samples. ఇక్కడ ఉన్నవన్నీ samples. సో అందులో మీరు టాప్ 3 అనేవి వాళ్ళకి నంబర్స్ రాసి ఇవ్వాలి. సో దే మెజర్ ఎవ్రీథింగ్ కేర్ఫుల్లీ అండ్ ద మిక్స్ ఫ్రాగ్రెన్స్ రైట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అండ్ ఈవెన్ మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు స్ట్రెంత్ అనేది. దిస్ సీమ్ లైక్ అ రియలీ ఫన్ ఎక్స్పీరియన్స్ నాకైతే. ఇవి లైక్ నచ్చినవి ఫస్ట్ రాస్తున్నా, తర్వాత విల్ డిసైడ్. Not good. A few moments later. You can, yes. Okay, clear. Cap area only gold or silver? Gold. Gold. Typewriter and or handwriting. Typewriter or? Yes, stamp typewriter. Okay. Font? Yes, font. Okay. And handwriting. Okay. So this one. This one. Oh. మనం కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. యూసఫ్ బై పర్ఫ్యూమ్ లాగా. Okay. Little bit more, can you fresh? Little more, yeah. I think now it's more intense. Now it's okay. So it's you can see. Oh, hi. Thank you. So you check Ravi. Okay, just a second. Okay, Akhil, use go. Can you check picture? He wants. Video. Good. He wants to take a video. If you come back here, same make flavor, discard, keep. Okay. Thank you so much.
1 hour later. అవర్ నెక్స్ట్ అండ్ లాస్ట్ స్టాప్ ఈస్ దోతన్బరి క్రూజ్. సో ఇది కూడా మన పాస్లో ఇంక్లూడెడే. సో మేమైతే నైట్ కొంచెం ఫుడ్ తిని ఇక్కడ క్రూజ్ కూడా ఎక్స్పీరియన్స్ చేద్దామని వచ్చాము. ఇది నియాన్ లైట్స్తో నైట్ టైం ఇంకా చాలా బాగుంటుంది. Hi, welcome to Osaka. Otonbori River was built by Mr. Noto about 400 years ago. A giant Kushikatsu shell from the view. And Don Quixote Ferris wheel, Abyss Tower. His name is Abyss, Japanese god of the business, Abyss. Two hours later. ఆఫ్టర్ అ లాంగ్ డే ఫైనలీ ఐమ్ బ్యాక్ టు ద హోటల్. గైస్ తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ సీ యూ గైస్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.